ఇప్పుడిక నా 4గో కోడలొస్తుంది. ఆ తర్వాత నేను గంగా స్నానం చేస్తాను. నీకు తెలుసా కమలా, నా 4గో కోడలు పెద్ద ధనవంతురాలు. నా కొడుకు అంకుష్ యజమాని కూతురు. ఆమెకు అంకుష్ని చూస్తూనే ప్రేమ పుట్టింది. నిజంగానా గాయత్రి? అందరికంటే చిన్న కోడలు అంత ధనవంతురాలా? మరి ఇంకా నా భాగ్యమే భాగ్యం. నేనిక నా చిన్న కోడల కోసం ఎదురు చూపుల్లోనే ఉన్నాను. నువ్వు చూడు, తను గృహ ప్రవేశం చేసే సమయంలో ఎంత బాగా స్వాగతం చెబుతానో తనకు. నేనంత ధనవంతురాలనైతే కాదు, కానీ అందరికంటే నా చిన్న కోడలి గృహ ప్రవేశం ఎలా చేస్తా అంటే వీధిలో ఉన్న అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. గాయత్రి ముగ్గురు కోడళ్ళు చాలా మంచివారు, కానీ ఆ ముగ్గురు పేదింటి వాళ్ళు. అందుకే ఆ ముగ్గురును ఆమె అత్త ఇష్టపడదు. ఆ ముగ్గురు తోటి కోడళ్ళు తమ అత్త ఆమె స్నేహితురాలి మాటలు వింటారు. మన పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళైతే ఇందులో మన తప్పేముంది? అత్తయ్య మొదటి నుంచి మనల్ని ఇష్టపడదు, కానీ ఇప్పుడు ఏం చేయాలి? నాకైతే అర్థం కావడం లేదు. మనకు తోడికోడలు వస్తుంటే అత్తయ్య ఎందుకంత సంబరపడిపోతుందో. ఏదైనా మనకేం పర్వాలేదు, మనకు తోడికోడలు వస్తున్నందుకు మనం సంతోషించాలి. నాకు మీరిద్దరెలాగో ఆమె అలాగే, అంతే. అక్క, మీరు నిజంగా ఎంతో మంచివారు. అందుకే పెళ్ళై ఇన్నాళ్ళైనా సరే మనం కలిసున్నాం. అలా కొద్ది రోజులు గడిచాయి. ఇక తర్వాత వాళ్ళ మరిది పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. అంతా ధూమ్ధామ్గా జరుగుతుంది. అరే, మన మరిదికి బాగా పసుపు పోయండి. మన తోటికోడలు వచ్చాక తన గ్లో చూసి సంతోషించాలి. మరి ఒకసారి పసుపు అయితే రాయని మన మరిది గారు ఎలా మెరిసిపోతారో చూడు. అరే, మీరు చూడండి అక్క, పెళ్లి కూతురు కంటే ఎక్కువగా మన మరిది పైన పసుపు రంగు మెరిసిపోతుంది కళ్ళ తెస్తూ. చాలిచ్చండి, మీరు నా కొడుకు దిష్టి పెట్టకండి. వచ్చారు పెద్ద దిష్టి కళ్ళేసుకొని. కళ్ళ నిండా అసూయగా మీకు. ఏంటమ్మా నువ్వు? వదిళ్ళు నా మంచి కోరుకుంటున్నారు. అలాంటి ముగ్గురు మంచి వదిళ్ళ చల్లని చూపు నాకు దిష్టేలా అవుతుంది. ఇది నిజం మరిది గారు, కానీ మా వచ్చే తోటి కోడల ప్రేమలో మీ వదిలను మర్చిపోరు కదా మీరు? కొడుకు తన తల్లిని ఎప్పుడైనా మరవగలడా వదినా? చాలిక, నా కొడుకుని మునగ చెట్టు ఎక్కించింది చాలు, ఆపండిక. అరే, తన వధువు రాకముందే మీరు కారాలు నూరుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే అందరికంటే ధనవంతరాలైంది నా వచ్చే కోడలు కదా. అతిథుల మధ్య ఆ సూటిపోటి మాటలు విని ఆ ముగ్గురు సిగ్గుతో అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడు సుమన అంటుంది, బాధపడాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు కదా అత్తయ్య స్వభావం. ఇంకా చాలా పనులున్నాయి, పదండి. అలా భారత్ రోజు రానే వస్తుంది. ఇక అంకుష్ గుర్రంపై వధువు కోసం వస్తాడు. వచ్చామండి మా మరిది భారత్ కి, వచ్చామండి మేమొచ్చామండి. నేను నిన్ను ఆజ్ఞాపిస్తాను, కళ్ళు నేను ఉరిమి చూస్తాను. సహించి భరించి భయంతో నువ్వు తోటి కోడలా. ఆ ముగ్గురు ఆ పాట పాడగానే అంకుష్ కాబోయే భార్య మనసులో అనుకుంటుంది, భయపడతానా నేనా? నాది లవ్ మ్యారేజ్, అందుకే ఏం మాట్లాడలేదు. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే ఇచ్చి పడేసేదాన్ని. అలా ఆ ఇద్దరు పెళ్లి పూర్తవుతుంది. ఇక్కడ అత్తారింట్లో అత్త తన చిన్న కోడలు వచ్చే ఆనందంలో గృహ ప్రవేశం తయారీలో గట్టిగా నిమగ్నమై ఉంటుంది. ఆ పరుగులాట్లో ఆమె కాలు జారి ఢమాల్న కింద పడుతుంది. దానివల్ల ఆమె ఎడం చేయికి దెబ్బ తగులుతుంది. అరే దేవుడా, చంద్రదేవుడా. అరే అత్తయ్య, జాగ్రత్త, మీరు బాగున్నారా? అరే నా చెయ్యి, మీ ముగ్గురు బీద కొడల వల్ల ఇదంతా అయింది. నా ముఖం ఏం చూస్తున్నావే? నన్ను నా గదిలోకి తీసుకెళ్ళు. ఆ ముగ్గురు కోడళ్ళు తమ అత్తని గదిలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు నా కోడలు గృహ ప్రవేశం ఎలా చేపించాలి? నా చెయ్యి లేవడం లేదే. నేనిప్పుడే డాక్టర్కి ఫోన్ చేస్తాను. అతను మందులు ఇస్తే మీకు ఉపశమనం కలుగుతుంది. గృహప్రవేశం గురించి మీరు బాధపడకండి. మేము ముగ్గురు తోడి కోడళ్ళు ఉన్నాం కదా, మా తోడి కోడలికి ఘనంగా స్వాగతం పలుకుతాం. డాక్టర్ వచ్చి అత్తకు మందులిస్తాడు. ఆ తర్వాత ముగ్గురు తోటి కోడళ్ళు తన తోటి కోడలు గృహ ప్రవేశానికి తయారు చేస్తారు. కాసేపటి తర్వాత బయట కారు సౌండ్ వస్తుంది. తోటి కోడలు అంకుష్ తో పాటు కారులో నుంచి దిగుతుంది. అక్కడ గట్టిగా డోలు మ్రోగుతూ ఉంటుంది. ఇంకా తోటి కోడలు స్వాగతం కోసం అక్కడంతా పూలు పరుస్తారు ఆ ముగ్గురు తోటి కోడళ్ళు. అరే చూడు, నీకోసం ఎంత తయారు చేశారు నీ ముగ్గురు తోటి కోడళ్ళు. కానీ ప్రియా మూతి ముడుచుకొని అంటుంది, ఓహో ఇదంతా ఆపేయండి, ఇక నేను అలసిపోయాను. త్వరగా ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తే నేను రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటాను. కేవలం 5 నిమిషాలు తోడికోడలా. తర్వాత ఆ ముగ్గురు తోడికోడళ్ళు కలిసి హారతి పళ్ళంతో తమ తోడికోళ్లకు హారతిస్తారు. ఇక నీ కాళ్ళతో కలశాన్ని తట్టి లోపలికి రా తోడికోడలా. ప్రియా అలాగే చేస్తుంది.
వదిన చాలా గొప్పగా గృహప్రవేశం చేపించారు మీరంతా. సరే అమ్మ ఎక్కడ ఇంటికి? వీణ విషయం అంతా చెబుతుంది. తర్వాత అంకుష్ ప్రియ ఆమెను కలవడానికి గదిలోకి వెళ్తారు. ఆ తర్వాత ఒక పెద్ద ట్రక్ నిండా కట్నం వారింటికి వస్తుంది. అది చూసి ఆ అత్త చాలా సంతోషిస్తుంది. ఇంత కట్నం ఈ ముగ్గురు పేద కోడలు కలిపి కూడా తీసుకురాలేదు, అంతా ఒక్క కోడలే తెచ్చింది. కానీ తర్వాత రోజు ప్రియ లేటుగా లేస్తుంది. అప్పటికే ఆ ముగ్గురు తోడి కోడలు వంట చేస్తారు. ఆ తర్వాత ఆచారం కోసం ఏదో హల్వా చేస్తుంది ప్రియ. అప్పటికి తన అత్త నొప్పులు కూడా చాలా తగ్గుతాయి. ఇక ప్రియ హాల్లోకి వచ్చి చూడగా ఆమె కట్నం సామానంతా అక్కడ పెట్టుంటాయి. అప్పుడు అది ఆమె చూసి అంటుంది, అతయ్య అతయ్య, నా ఈ కట్నం సామాన్ ఇక్కడేం చేస్తుంది? ఇవి నా డాడ్ నా గదిలో పెట్టుకోవడానికి తీసుకొచ్చాడు. అర్థమైందా? ఏసీ, ఫ్రిడ్జ్, సోఫా, టీవీ అన్ని నా కోసం, అంతేకాని అందరి బికార్ల కోసం కాదు. ఆహా సరే కోడలా, నేను ఇప్పుడే ఈ సామాన్లన్నీ లోపల పెట్టిస్తాను నీ గదిలో, సరేనా? ఇక్కడున్నా లోపలున్న తేడా ఏంటి? నువ్వు చెప్పింది నిజమే. నీ బేద తోడుకోడలు ఇవన్నీ ఇప్పుడు చూసుండరు. ఇవి వాడుతూ వాళ్ళు అవి పాడు చేస్తేనో. ఆ తర్వాత ఒక రోజు ప్రియ షాపింగ్కి వెళ్తుంది. అప్పుడు ఆమె అత్త తన సాఫ్ట్ బెడ్ పైకి వచ్చి పడుకుంటుంది. కాసేపు తర్వాత ప్రియ అక్కడికి వచ్చి అది చూసి కళ్ళు ఉరిమి చూస్తూ తన అత్తను 100 మాటలు అంటుంది. నేను చెప్పా కదా మీ బికారుల కోసం కాదు ఇవన్నీ అని. నా ఖరీదైన మంచంపై పడుకోవడానికి మీకు ఎంత ధైర్యం? ఎలా చేశారు ఇది అసలు మీరు? వెళ్ళండి ఇక్కడ నుంచి. అదంతా విని అత్త కళ్ళల్లో నీళ్ళొస్తాయి. అప్పుడు ఆ ముగ్గురు తోడుకోడలు అక్కడికి వస్తారు. మీరు బాధపడకండి అత్తయ్య, వచ్చే నెల మా భర్తలకు జీతం రాగానే వాళ్ళతో చెప్పి ఈ సామాన్లన్నీ కూడా మీ గదిలో పెట్టిస్తాం. ఇప్పుడు అత్తకి ఆమె తప్ప అర్థమవుతుంది. ఆపై తన ముగ్గురు కోడళ్ళ మంచితనం అర్థం చేసుకుంటుంది. వాళ్ళను క్షమాపణ కోరుతుంది. అప్పుడు అంకుష్, చాలు ప్రియా, చాలు, చాలా ఎక్కువైంది. నేను అసలు కల్లో కూడా అనుకోలేదు నువ్వు ఇలా నా తల్లితో మాట్లాడతావని. నీకన్నా 1,00,000 రెట్లు ఎక్కువ కొనగలవారు నా ముగ్గురు వదినలు. ఈ రోజు వరకు అమ్మ తిట్లు తింటున్నారే కానీ ఒక్కసారి కూడా ఎదురు చెప్పలేదు. ఇలాంటి భార్య ఉండటం కంటే నేను ఒంటరిగా ఉండటం మంచిది. నా ఇంటి నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో. అంకుష్ నన్ను క్షమించు. అత్తయ్య అక్కల్లారా నన్ను క్షమించండి. అసలు సంపద అంటే కుటుంబం అని, డబ్బు కాదని నేను మర్చిపోయాను. నన్ను క్షమించండి. ప్రియా పూర్తిగా మారిపోతుంది. ఆపై అందరితో కలిసి సంతోషంగా ఉంటుంది. వావ్, ఈ రెడ్ హాట్ కలర్ లో నా లిప్స్ ఎంత అందంగా ఉన్నాయో. షార్ట్ డ్రెస్, రెడ్ లిప్స్టిక్ లో నేను అచ్చం మాధురి దీక్షిత్ లో ఉన్నాను. అరబ్బా సూపర్. ఆమె మాటలు విని వీధిలో కుర్రాళ్ళు నవ్వుకుంటారు. అది చూసిన సరిత, ఏయ్ మీరు ఈ అందమైన ఆడదాన్ని చూసి నవ్వుతున్నారా? పొగడాలనుంటే ఓపెన్ గా పొగడండి, దానికి నేనేం అడ్డుపడ్డా. నేను చాలా అందగత్తను కదా, నో ప్రాబ్లం, బీ ఓపెన్, ఓకే? అరే మీరు నిజంగానే అందంగా ఉన్నారు. ఈ వయసులో కూడా ఏమున్నారు మీరు చూడటానికి? ఏకదం మాధురి దీక్షిత్ లా సూపర్. వావ్. అరే అది విని 50 సంవత్సరాల సరిత చాలా సంతోషిస్తుంది. ఓ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. నేను అందగత్తని, అందుకే ఈ వీధిలో ఆడవాళ్ళు నా గురించి ఏవేవో మాట్లాడుకుంటారు. ఎనీవే ఓకే బాయ్ బాయ్స్. వాళ్ళతో అలా చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా చూసిన కొందరు ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే, ఈ సరితకు అస్సలు సిగ్గులేదు, బరితెగించి తిరుగుతుంది. పైగా 50 ఏళ్ళు 20 ఏళ్ళు అనే అబ్బాయికి తేడా కూడా తెలియడం లేదు దీనికి. ఇంత సిగ్గులేంది ఏంటో. ఏంటో నిజంగా ఇంత సిగ్గు లేకుండా ఎలా ఉందో ఏంటో. ఈ వయసులో ఆ బట్టలు వేసుకొని తిరగటం ఏంటి? అస్సలు సిగ్గు లేదు దానికి. మనకి ఎందుకులే, పాతోదినా మన పని మనం చేసుకుందాం. సరిత తన భర్త, కొడుకు అఖిల్తో పాటుగా ఆ వీధిలోనే ఉంటుంది. ఆమెకు వయసు 50 సంవత్సరాలు. కానీ ఆమె అలవాట్లు, పద్ధతులు, బట్టలు వేసుకునే తరీకా అన్ని 20 ఏళ్ల అమ్మాయిలా ఉంటాయి. ఆమె కొడుకు 25 సంవత్సరాలు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఒకరోజు, మా నీ పార్టీలు మేకప్లపై పెట్టే శ్రద్ధలో కొంచెం నా మీద పెట్టి ఆలోచించు దయచేసి. అరే ఏమైంది? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాతో? స్ట్రైట్ గా చెప్పాలి అంటే నాకు పెళ్లి వయసు వచ్చింది. నా పెళ్లి గురించి ఇక మీరు ఆలోచించరా? ఓ అదా విషయం. అరే కాస్త ఓపిక పట్టు, సహనం యొక్క ఫలితం తీపిగా ఉంటుంది. మీ అమ్మ నీ కోసం ఏదం ఐటమ్ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొస్తుంది, ఓకేనా? ఊరి దేవుడా, నువ్వు సిగ్గు లేకుండా ఉంది కాక తెచ్చే కోడలి గురించి కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో. ఆ కోడలి కోసం కోడల్ని తెచ్చేలా కాకుండా ఏదో ఐటమ్ గర్ల్ ని డాన్స్ చేయడానికి తెచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. కాస్త నీ మాటలను జాగ్రత్తగా చూసుకో. అఖిల్ కోసం నేనే మంచి అమ్మాయిని తెస్తాను. నీకు అప్పచెప్తే ఇక నీలాగే సిగ్గు ఎగ్గు లేని అమ్మాయిని తీసుకొస్తావు. ఇక అత్త కోడలు ఇద్దరు ఒకే టైప్ లో ఉంటే ఇల్లంతా గొల్లైనట్టే. అందుకే ఈ విషయం గురించి నేనే పండిట్తో మాట్లాడి నేనే ఒక మంచి కోడల్ని తెస్తాను. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు తల్లి. నీకు ఒక దండం. నీ మాటలు, నీ చేష్టలు ఆ వచ్చే కోడలికి రావద్దు. నీలాంటి బుద్ధులు దాన్ని తేవద్దు.
తెచ్చుకోండి, మీకు నచ్చిన కోడల్ని. నేను కూడా మీకు నచ్చే తెచ్చుకున్నారు, గుర్తుందా? ఎవరిలో ఈ బట్టలు నచ్చిన మీకు ఇప్పుడు ఇవి సిగ్గులేని దానిలా కనిపిస్తున్నాయా? ఎందుకో అయినా నాకెందుకులే, నేను నా ఒక్కగానొక్క కొడుకు పెళ్లికి సిద్ధమవుతాను, చాలా షాపింగ్ చేస్తాను, ఆపై ధూమ్ ధామ్ గా తయారయ్యి నా కొడుకు పెళ్లి భారత్ మోగిస్తాను. అప్పుడు చూడండి, వీధిలో వాళ్ళందరికీ నేను లడ్డూలా కనిపిస్తాను, లడ్డూలాగా నన్నే చూస్తూ ఉండిపోతారు తెలుసా నా అందానికి. సరిత సిగ్గులేని మాటలకు ఆ తండ్రి కొడుకులిద్దరూ సిగ్గుతో తలదించుకుంటారు. అదే కోపంలో సరిత భర్త మోహన్ తనకు తెలిసిన పండిట్ దగ్గరకు వస్తాడు. పండిట్ అతనికి ఒక గుణవంతురాలైన అమ్మాయి పూజ గురించి సంబంధం చెబుతాడు. సరే పండిట్ గారు, మీరు ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడండి, మేము రేపే అమ్మాయిని చూడటానికి వెళ్తాం, మరుంటాను. ఇంటికి వచ్చి మోహన్ ఈ విషయం తన భార్య కొడుకులకు చెబుతాడు. చూడు, ఆ దేవుని దయ వల్ల కాస్త మంచి సంబంధం కుదిరింది. రేపు నీవు చీర కట్టుకో అమ్మాయిని చూడటానికి వచ్చేటప్పుడు. అక్కడ మేము సిగ్గుతో తలదించుకొని పరువు పోయేలా చేయకు. బాధపడకండి, నేను చీరలో కూడా చాలా అందంగా ఉంటాను, ఓకే? ఇక మరుసటి రోజు అందరూ అమ్మాయిని చూడటానికి వెళ్తూ ఉండగా సరిత చీర అయితే కట్టుకుని తయారవుతుంది. కానీ ఆమె దాంతో పాటు డీప్ నెక్ క్లీవేజ్ బ్లౌజ్ వేసుకొని చాలా మేకప్ చేసుకుని బయటకు వస్తుంది. అప్పుడు ఇది మారదు ఇక, కర్మ. ప్రపంచంలోని మేకప్ అంతా ఇదే అద్దుకున్నట్టుంది, ఏదో పెళ్లి చూపులు దీనివే అయినట్టు. పైగా డీప్ నెక్ బ్లౌజ్ వేసుకుంది. ఏంటో ఇది, తప్పదు, వెళ్ళాలి, లేట్ అవుతుంది లేకుంటే. అమ్మా, ఏంటో కర్మ. వారంతా అమ్మాయి ఇంటికి వెళ్తారు. అక్కడ అంతా అమ్మాయిని చూడటానికి ఆతృతగా ఉంటారు. కానీ సరిత దృష్టి తన వియ్యంకుడు, అదే పెళ్లి కూతురు తండ్రిపై పడుతుంది. వావ్, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడీనా! అరే వియ్యంకుల్ గారు, మీరు అచ్చం రాజేష్ ఖన్నాలా ఉన్నారు తెలుసా? ముందుగా మీరు కనుక నాకు తగులుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. ఆమె మాటలకు అందరూ సైలెంట్ అయిపోతారు. నా అత్తకు అసలు సిగ్గే లేదు. అరే నాన్నకే సైడ్ కొడుతుంది ఏంటి? లేదు లేదు, చీచి, ఆమె ఏదో చేతులు కనుంటుంది. నేనేంటి ఎక్కువ ఆలోచిస్తున్నట్లున్నాను. ఇది తప్పు ఇలా ఆలోచించడం. ఆ తర్వాత అందరి సమ్మతితో పెళ్లి కుదురుతుంది. అలా పెళ్లి రోజు రాని వస్తుంది. అక్కడ ఒక మేకప్ ఆర్టిస్ట్ తను పనిచేస్తుంది. సరిత వయసు బట్టి లైట్ మేకప్ వేస్తుంది. అది చూసి సరిత అంటుంది, ఇదేంటి మేకప్ ఇలా చేసావు? కాస్త నిండుగా చెయ్యి. ఈ రోజు నేను రాజకుమార్లా మెరిసిపోవాలి. ఇక్కడ అందరి దృష్టి నా నుంచి తప్పుకోకూడదు. నాకన్నా ఎవరూ అందంగా కనిపించకూడదు. ఇక అందరూ నా అందం ముందు దిగదుడిపైపోవాలి. అలా కావాలి నాకు మేకప్, అర్థమైందా? దీన్ని అంటారు ముసలోళ్ళకి దసరా పండగని. ఆ తర్వాత ఆ పార్లర్ ఆవిడ చాలా బ్రైట్ మేకప్ వేస్తుంది. ఆ తర్వాత సరిత సెక్సీ లెహంగా వేసుకొని తయారవుతుంది. కాసేపటి తర్వాత భారత్ వచ్చేస్తుంది. సరిత తన కోడల దగ్గరికి వెళ్లి అంటుంది, చూడు కోడలా, నేను చాలా అందంగా ఉన్నా, ఎక్దమ్ హాట్ అండ్ సెక్సీగా ఉన్నాను కదా. చూడు చూడు, అందరూ నిన్ను వదిలి నన్ను చూస్తున్నారు. నేను నిన్ను ఓడించేశాను తెలుసా? ఇదేంటి ఇవిడ ఇలా ఉంది, ఇంత సిగ్గు లేకుండా అందరూ ఎన్ని ఎగతాళిగా చూస్తున్నారు. అయినా ఈయనకు అసలు ఏమీ పట్టడం లేదు, ఏంటి ఇలా ఉంది ఈవిడ? ఏదోలా పెళ్ళైతే అయిపోతుంది. పూజ వస్తూనే ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటుంది. ఇక సరితకు ఇంకా స్వేచ్ఛ దొరికింది. ఇప్పుడు ఆమె ఎక్కువ సోషల్ మీడియాలో తన వీడియోస్ అప్లోడ్ పెడుతూ ఉంటుంది. ఒకరోజు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ ని కలవడానికి తయారవుతుంది. అలా బయటకు వచ్చి, చెప్పు కొడలా, ఈ హాట్ డ్రెస్ లో నేను సెక్సీగా ఉన్నానా? అత్తయ్య, కానీ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? నేను నా ఒక ఫ్రెండ్ ని కలవడానికి డిన్నర్ కి వెళ్తున్నా. సాయంత్రం రావడానికి ఆలస్యం అవ్వచ్చు, ఓకేనా? సరిత కాసేపటికి ఒక 65 వ్యక్తి సూట్ వేసుకుని ఎదురు చూస్తూ ఉన్న హోటల్ కి చేరుకుంటుంది. వాళ్ళిద్దరూ మొదటిసారి ఒకరినొకరు కలుసుకుంటారు. వావ్, మీరు నిజంగా చాలా అందగత్త. మిమ్మల్ని చూసి ఇంత వయసు అంటే నమ్మలేకపోతున్నాను. యు ఆర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఆ ఇద్దరు గంటల కొద్దీ మాట్లాడుకున్నారు. కానీ ఒకరోజు సరితకు తెలిసింది ఏంటంటే ఆ వ్యక్తి తనకు ఒంటరివాడినని అబద్ధం చెప్పాడని. మీరు నాతో అబద్ధం ఎందుకు చెప్పారు మల్లిక్ గారు? మీకు ఎవరు లేరని, అనాథ అని? నువ్వు మాత్రం ఏమన్నా నిజం చెప్పి నీ ఇంట్లో వాళ్లకు నన్ను కలవడానికి వస్తున్నావా? వాళ్ళకు అబద్ధం చెప్పి దొంగచాటుగానే నన్ను కలవడానికి వస్తున్నావు. ఏదో కాస్త అబద్ధం నేను కూడా చెప్పాను, కానీ ఇక నీపై నా మనసు తీరిపోయింది. ఇక నువ్వు నీ ఇల్లు చూసుకో, నేను నా ఇల్లు చూసుకుంటా. నీలాంటి ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఈ రోజు ఇక్కడ, రేపు అక్కడ. ఇకపై నాకు ఫోన్ కూడా చేయకు, అర్థమైందా? ఇంకెప్పుడు ఫోన్ చేయకు. ఆ రోజు తర్వాత సరితకు తన తప్పు అర్థమవుతుంది. అలాంటి ఆడవాళ్లను వాడుకొని వదిలేస్తారని, ప్రతిదానికి ఒక వయసు ఉంటుందని, ఇక తన భర్తను మోసం చేసి తప్పు చేశానని పశ్చాత్తాపడుతుంది. ఆపై పొట్టి పొట్టి బట్టలు కట్టుకోవడం మానేస్తుంది. దాంతో పాటు తన సిగ్గులేని మాటలు కూడా వదిలేస్తుంది. ఆమె ఈ మార్పుకు అందరూ షాక్ అయినా ఆపై చాలా ఆనందిస్తారు.